హలో ఫ్రెండ్స్, ఇవాళ మీకు 12 లక్షలు పడుతున్న ప్లాట్ జస్ట్ మనకు 5.5 ల్యాక్స్ మాత్రమే వస్తుందండి. 100 గజాల ప్లాట్ అనమాట. ఇది ఎక్కడ వస్తుంది, ఈ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, చుట్టుపక్కల ఎలాంటి వాళ్ళు తీసుకున్నారు, మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా. ఇది వచ్చేసి మనకు కంసాన్పల్లి విలేజ్, షాద్నగర్ వస్తుంది ఫ్రెండ్స్. మనకు ఈ వెంచర్కి రావడానికి మల్టిపుల్ కనెక్టివిటీస్ ఉన్నాయన్నమాట. సో మీకు కనిపించే రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ అండి. ఈ వెంచర్లు వచ్చేసి మనకు 50 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్, 33 ఫీట్ రోడ్స్ ఉన్నాయన్నమాట. ఇందులో వచ్చేసి అన్ని 100 స్క్వేర్స్ ప్లాట్స్ ఫ్రెండ్స్. RRRకి జస్ట్ మనం 1 కిలోమీటర్ లోపల ఉంటాం ఫ్రెండ్స్. రంగా డిస్ట్రిక్ట్ వస్తుంది మనకి ఇది. సో మీకు ప్లాట్ చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే 12 lakhs చుట్టుపక్కల 12,000 నడుస్తుంది, గజం నడుస్తుంది అనమాట. మనకు జస్ట్ మనకు 5,000 గజం, 500,000 గజం మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్. 100 గజాలు, 200 గజాలు, 300 గజాలు బిట్స్తున్నాయి అనమాట. ఓకేనా. మీకు ప్లాట్ చూపిస్తాను, దాని తర్వాత చుట్టుపక్కల ఏం డెవలప్మెంట్స్ కూడా చూపిస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇదండి ప్లాట్స్ మీకు ఏవైతే కనిపిస్తున్నాయో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అన్నమాట. 100 స్క్వేర్స్ అన్నమాట. 20 పర్ఫెక్ట్ బిట్ బాగుంటుంది. 100 స్క్వేర్స్ పక్కన 100, 300 స్క్వేర్స్ టోటల్ బిట్స్ అన్నమాట. మీకు 100 కావాలని ఇస్తారు, 200 కావాలని ఇస్తారు, లేదా మొత్తం బల్క్లో 3 ప్లాట్ తీసుకోవాలంటే కూడా ఇస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. ముందు 33 ఫీట్ ఉందన్నమాట, లెవెల్గా ఉంది. చుట్టుపక్కల ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి, హాలిడే ఇన్ రిసార్ట్ కావచ్చు, RRR కావచ్చు, కనెక్టింగ్ రోడ్స్ కావచ్చు, సరౌండింగ్ వెంచర్స్ డెవలప్మెంట్స్ కావచ్చు, మీకు నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో తర్వాత మీకు సరౌండింగ్స్ ఏమున్నాయి, ఎలాంటి వాళ్ళు ఫామ్ హౌస్ తీసుకున్నారు, జూబ్లీహిల్స్లో ఎలా అయితే ఒకప్పుడు జస్ట్ ఫామ్ హౌస్ లాగా ఎకరాలుగా కొని పెట్టుకున్నారు కదా, ఇప్పుడు అదే జూబ్లీహిల్స్ ఏరియా ఇప్పుడు 1 ఎకర్లో పెద్ద ఇల్లు కట్టుకున్నారు చాలామంది. సేమ్ అలాంటి పెద్ద వాళ్ళు ఈ రూట్లో ప్రజెంట్ 5 acres, 10 acresలో మంచి ఫామ్ హౌస్ కట్టుకొని ఉన్నారన్నమాట. ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో. కమింగ్ ఒక 10 yearsలో ఏంటంటే ఇవన్నీ మంచి జూబ్లీహిల్స్ స్టాండర్డ్లో మంచి పెద్ద ఏరియాస్ అవుతాయి అన్నమాట. ఓకేనా. పక్కన రిసార్ట్ ఉంది మనకు, అదో క్లియర్ మీకు చూపిస్తాను. ఓకేనా. మహేష్ బాబు ఫామ్ హౌస్ కావచ్చు, ప్రకాష్ రాజ్ ఫామ్ హౌస్ కావచ్చు, హీరో సునీల్ కావచ్చు, జగపతి బాబు కావచ్చు, చాలామంది ఈ సరౌండింగ్లో ల్యాండ్ తీసుకున్నారు ఫ్రెండ్స్. పొలిటీషియన్స్ కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు. ఓకేనా. సో లెవెల్గా ఉంది ప్లాట్స్. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తున్న వాళ్ళకు 12 lakhs ప్రాపర్టీ 5.5 lakhs వరిస్తారు ఫ్రెండ్స్. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అమ్మ, క్లియర్ టైటిల్లో ఉన్నది. ఓకేనా. సో ఇందులో ఆల్రెడీ మేము డాక్టర్స్కి ఇప్పించాము, లాయర్స్కి ఇప్పించాము, వాళ్ళు కూడా తీసుకున్నారన్నమాట. సో ఈ 3 ప్లాట్స్ సేల్కున్నాయి ప్రజెంట్గా. వీళ్ళకి ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉంది, బాడీ రేట్కి వస్తుంది. ఎందుకంటే పక్కన వెంచర్ చూసుకుంటే 12,000 రూపీస్ గజం ముందు అమ్ముతుంది ఫ్రెండ్స్. జస్ట్ హాలిడే అండ్ రిసార్ట్కి మీకు అనిపిస్తున్న బిల్డింగ్స్ ఉన్నాయి, హాలిడే అండ్ రిసార్ట్ అన్నమాట. దాని పక్కనే ఆనుకునే వెంచర్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గుడ్ డే. మీకు స్కిప్ చేయకుండా మీకు మొత్తం వీడియో మీకు సరౌండింగ్స్ ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ హాలిడే ఇన్ రిసార్ట్ మన వెంచర్ పక్కకి ఉంటుంది ఫ్రెండ్స్. దీంతోపాటు వేరే క్లబ్ హౌజెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. వేరే వెంచర్లో క్లబ్ హౌజెస్ ఏవైతే రెంటల్గా ఇస్తున్నారో అవి కూడా చుట్టుపక్కల చాలా ఉన్నాయన్నమాట. సో ఇదంతా సరౌండింగ్ డెవలప్మెంట్స్ అండి. చదవండి ఒకసారి ఇదంతా. ఓకే. ఇది వచ్చి మన ఏదైతే హాలిడే ఇన్ రిసార్ట్ ఉందో దాని లోపల అనమాట. మనకు రోప్ వే, హార్స్ రైడింగ్, స్విమ్మింగ్ పూల్, క్రికెట్ గ్రౌండ్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఉండడానికి విల్లాస్, సెక్యూరిటీ గార్డ్ కావచ్చు. దాని చుట్టుపక్కల ఇంకొక వేరే వాళ్ళది పెద్ద పొలిటీషియన్ది ఫామ్ హౌస్ అండి. ఇది ఆల్మోస్ట్ 10 acresలో ఉంటుంది అన్నమాట. ఈ సరౌండింగ్లో చాలామంది పెద్ద వాళ్ళు ఉన్నారండి ఇన్వెస్ట్మెంట్ ప్రకారం చూస్తే. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏ డెవలప్మెంట్ చేస్తో తెలియదు కాబట్టి మంచి కనెక్టివిటీ ఉన్న బాగా కనెక్టివిటీస్ ఉంటాయి అమ్మ ఈ వెంచర్లో అన్నమాట. ఇది వచ్చి గవర్నమెంట్ సంబంధించిన ఆఫీస్ అన్నమాట ఇది. ఓకేనా. ఇక ఈ వెంచర్లో 12,000 అమ్ముతారు ఫ్రెండ్స్. ఓకే. ఈ వెంచర్లో 12,000 అమ్ముతున్నారు. సో కంపేర్ చూసుకుంటే చాలా లక్కీ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఈ వెంచర్లో 12,000 అవుతుంది. ఇది ఒక వన్ ఆఫ్ ద ఫామ్ హౌస్, లోకల్ ఎమ్మెల్యే, లోకల్ పొలిటీషియన్ అన్నమాట. సో ఇవన్నీ డెవలప్మెంట్స్ ఉన్నాయి. కొంచెం ఆలోచించండి, రైట్ డిసిషన్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గుడ్ డే అండి.